వెలుగుతో పొత్తేమైనా ఉందా? లేదు. కాబట్టి మనలో ఈ చీకటి అంధకార సంబంధమైనటువంటి దేశపు రాజ్యపు పద్ధతుల నుంచి ప్రభు విడిపించినట్లుగా మనం కూడా చీకటి సంబంధమైన ఆ అంధకార సంబంధమైన ఆ లోకలాదుల సంబంధమైన పద్ధతులతో మనం ఎక్కడ ఉండడానికి వీల్లేదు, దూరంగా ఉండాలి. ఎక్కడుంది ఈ చీకటి? 7వ అధ్యాయము మార్కు సువార్త 21వ వచనం. చీకటి లక్షణాలు చూపిస్తాను చూడండి. బయట కాదు, లోపల ఉంటుంది. మార్కు 7:21. హృదయములో నుండి, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి. ఎక్కడనే చూసుకోండి చీకటే. మీలో ఉండకూడదు అన్నారు కానీ మీ లోపల ఎంత ఉందో చూపిస్తారు చీకటి. హృదయములో నుండి అనగా దురాలోచనలు. ఏంటండి? బయటికి బాగానే ఉన్నాం, లోపలేముంది? ఎవరి మీద? ఎవరో ఒకరి మీద ఉందా లేదా దురాలోచన? జారత్వము, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలువెళ్ళి. ఎక్కడ లోపల నుంచి అంటే ఎక్కడ? హృదయంలో నుండి. ఎవరి హృదయం? పక్కింటి వాళ్ళదా మీదే? నా హృదయంలో. మీరందరూ ఎవరి హృదయంలో చూస్తుంటారు? అవతోడు హృదయంలో చూస్తారు. ఈడు ఇలా తోడు అలా తోడని. అసలు ఫస్ట్ ఎక్కడ చూడాలి? అసలు నీలో ఇంత చీకటి పెట్టుకుని వెలుగు వెలుగు అని పాటలు పడతారేంటి? ఎంతుంది? చీకటి అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి కుమారుడు మనల్ని విమోచించాడు. కాబట్టి మనం దానిలోంచి ఖచ్చితంగా బయటకు ఏం చేయాలి? విమోచించబడాలి. అలాంటి చీకటి మనకి ఉండకూడదు. ఒక్క నిమిషం, దీనిలో ఒక మాట చెప్తాను మీకు. అసహ్యత అనండి, అసహ్యము. ఈ రెండింటికి నిర్వచనం అయితే ఒకటే, అసహ్యత, అసహ్యము. ఎవరి మీదైనా నీకు అసహ్యం ఉందా? ఎవరి మీదైనా నీకు అసహ్యం ఉందా? దేనిని బట్టి అసహ్యత వచ్చింది? అసహ్యము, అసహ్యత. ఎవరి మీద నీకు అసహ్యం, దేని మీద నీకు అసహ్యత? ఆ వ్యక్తిలో. మీకెవరితోనైనా మీరు మాట్లాడకుండా విభేదించినట్లయితే వారి మీద మీకు ఖచ్చితంగా కోపం వస్తుంది. కొన్ని స్టేజ్లు దాటిన తర్వాత మీకు ఏమవుద్దా? కోపం కాస్త అసహ్యంగా. మీకు ఏదైనా ఎవరి మీదైనా చెప్పండి, ఒకరి మీద అసహ్యం ఉందేమో. ఎవరో ఒకరు వాళ్ళంటే నాకు చాలా అసహ్యం అండి అంటారు కదా. ఏంటి అసహ్యం? అసహ్యం, అసహ్యం. ఏదో ఒక కారణం చెప్పండి. అసహ్యం ఏంటి? అసహ్యం, అసహ్యం. కొంతమంది పేర్లు చెప్పేటప్పుడు మొహం ఇలా అంటది, కళ్ళు పెద్దవవుతాయి, చెంపలు ఇప్పారుతాయి, పెదాలు నవ్వు ముఖంతో వస్తాయి. కొంతమంది పేర్లు చెప్పంగానే నుదుట బురుకుట ముడి పడుతుంది. దానూస్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? దాని పేరు ఎందుకు మధ్యలోకి వచ్చింది? ఆడేవాడు అసలు ఇప్పుడు మాట్లాడడానికి? ఈ ఈ ఈ సీరియస్ చూపులో ఎవడైతే వచ్చాడో ఆడంటే నీకు అసహ్యం. అంటే ప్రేమ అందా? ప్రేమ, అసహ్యం. ఎవరు ఆ పేరు వింటే నీకు అసహ్యం వచ్చిందో చెప్పు. ఏంటి కారణం? ఏంటి గుర్తెచ్చుకోండి. అది చీకటి సంబంధమైనది. కుమారుడు దానిలోంచి మనల్ని విమోచించాడు. అందుకే యేసు ప్రభుకి ద్వేషించడానికి, తండ్రి యొక్క క్రియలు అన్నీ చేయటానికి దేవుడు ఆమోదించడానికి కారణం అదే. బాప్తిస్మిచ్చి యోహాను ఆ తప్పులు చేస్తున్నాడని చూసి ఓర్చుకోలేకపోయాడు, క్షమించలేకపోయాడు, తీర్పులు తెచ్చేశాడు, అరిచేశాడు, కేకలేశాడు. ఆఖరికి హేరోదు ఇంటికెళ్ళి హేరోదియను ఉంచుకున్నందుకు. అంటే ఏంటో తెలుసా? పెద్దోడు వాళ్ళందరూ హేరోద్ 1, హేరోద్ 2, హేరోద్ 3, హేరోద్ 4, ఏది పోప్ 1, 2, 3, 4 లాగా అలాగా హేరోద్ అనే పేర్లే ఉంటాయి. వాడు ఏం చేశాడంటే తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు, అన్నయ్య. ఆ విషయం యోహానికి తెలుసు. ఆత్మలో ఉన్నాడు కదా, పాపం కనబడిపోద్ది. చూడగానే ఓరలేకపోయి ఇష్టం వచ్చినట్టు వాగాడు, తిట్టేశాడు, అసహించుకున్నాడు పాపాన్ని. ఆవిడ పగబట్టేసి కూతురు చేత బర్త్డేకి డ్యాన్స్ చేయించి ఫాదర్ తాలూకా శబాస్ అనిపించుకుని ఏం కావాలో కోరుకో, నీకు కావాలంటే రాజ్యం ఇచ్చేస్తానన్నాడు. అమ్మని అడిగింది. అమ్మ ఇప్పుడు ఏంటంటే నిన్ను నన్ను పగబట్టినోడు ఒకడు ఉన్నాడు రాడు, ఆడ తల నరికిమని అడిగాను. పాపం వీడికి ఇష్టం లేదు హేరోదికి, కానీ నరికించుకున్నాడు. కారణం ఏంటి? అసహ్యం. పాపాన్ని చూసి అసహ్యం. పాపము నీ పక్కనే ఉంటుంది, నువ్వు అసహించుకోకర్లా. అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి నువ్వు విడుదల పొందే ఆత్మీయతను తెచ్చుకోగలిగితే. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే
ఇంత గుద్దంతా ఇంత పరిశుద్ధత నీకు తెలిసింది. ఎంత? ఇంత. ఇప్పుడు నీ నోటి మాటలు నీ చేతి చేష్టలు ఎంతోనే తెలుసా? ఇల్లంతా. నీకు తెలిసింది ఎంత, నువ్వు చేస్తాను ఎంత. దాన్ని ఏమంటారు? ఎక్స్ట్రా అనరు, డబుల్ ఎక్సెల్ అనరు, యాశాలు కదా అవన్నీ. నీకు నిజంగా తెలిసిన పరిశుద్ధత ప్రకారం అయితే అన్నీ పెట్టిన ఇస్తరాకు ఎలాగుంటుంది? ఏమీ లేని ఇస్తరాకు ఎలాగుంటుంది? ఇప్పుడు నువ్వు విడిచిపడిపోవడానికి కారణం ఆ ఇంతే. అసలు నీకు తెలిసింది ఎంత? దేవుడు నీకు తెలిస్తే ఎలా ఉంటావు? చచ్చిపోతావు, దిగిపోతావు, వంగిపోతావు, దీనుడు అయిపోతావు, పరిపూర్ణుడు అయిపోతావు, ప్రేమపూర్ణుడు అయిపోతావు, క్రీస్తు స్వరూప్యాన్ని తెచ్చేసుకుంటావు. అవతలవాడి మీద ఆ కోపం రాదు, ఆ చీకటిని నువ్వు ప్రేమించవు, కానీ అతని మీద అసహ్యమైన ద్వేషాలు ఏవి నీలో ఉండవు. గొప్ప ప్రేమ పరిపూర్ణుడు అయిపోతావు. ఆ పరిపూర్ణత ఫస్ట్ ఎక్కడ చేంజ్ వస్తుందో తెలుసా? ముందు నీ మాటలో మారిపోద్ది. మాటలో మారిపోద్ది. పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఇగో మమ్మీ రాలేదా? వచ్చారా? రాలేదు ఇంకా. జ్వరం వచ్చింది ఇంకా. రైట్. అక్కడ ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాప. అరే తల్లి ఒకసారి ఇట్రా, ఒకసారి ఇట్రా. కమ్ కమ్ దా. సెకండ్, వాట్స్ యువర్ నేమ్? శ్రేష్ఠ. వెరీ గుడ్. సాత్విక. ఇలా రండి, అటు చూడండి. సాత్విక మీ మమ్మీ ఉన్నారు ఇక్కడ. శ్రేష్ఠ మీ మమ్మీ ఉన్నారు ఇక్కడ. వీళ్ళిద్దరిని చిత్తకొడతాను, మీకేమైనా అభ్యంతరమా? ఏమండి? మీకేమో అభ్యంతరం లేదు, కానీ ఫస్ట్ అభ్యంతరం ఎవరికి? తల్లికి. ఒక దెబ్బకి వీళ్ళిద్దరూ కాస్తన ఓ 2 పిడిగుద్దులు గుర్తుంటే కొద్ది నిమిషాల తర్వాత మీరు ఊరుకుంటారా? ఏం చేస్తారు? నా నుంచి రక్షించడానికి మీరందరూ వచ్చేసి అవసరమైతే నన్ను కొట్టండి అని వాళ్ళ అమ్మ వచ్చేది. నన్ను కొట్టండి, నా కూతుర్ని కొడితే కూరుకోను, నాకు పిల్లలు, నాకు మమ్మో అని. ఈలోపు మీలో కొంతమంది తల్లి హృదయం కలిగిన వాళ్ళు ఏడ్చేస్తారు. ఎందుకు? ప్రేమ. ప్రేమ. ఇంకా బాధ్యత కలిగిన వాళ్ళు అయితే వచ్చి నన్ను ఈడిసి నన్ను కొట్టేస్తారు. అదేంటి? మీలో ఇంకా ఏమంటారు దాన్ని? యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? నన్ను కొట్టనివ్వడు, మీలాగా ఏడవనివ్వడు. ఆయన ఏం చేసినా మీ ప్రేమ మీకు మాత్రమే కాదు, నాకు మీకన్నా ఎక్కువ ప్రేమని ప్రాణం పెడతాడు, వాళ్ళు కాచుకుంటాడు. ఈరోజు మనం పిల్లల్ని కాచుకోవట్లా, మన కుటుంబాన్ని కాచుకోవట్లా, మన సంఘాన్ని కాచుకోవట్లా, మన ఆత్మీయతను కాచి చూపెట్టట్లా, బహిరంగపరిచి, సిగ్గుపరిచి, అవమానపరిచి, యేసు ప్రభు నాకేదో తెలుసని అబద్ధాలు ఆడుతున్నాం. ఒక తప్పు, ఒక పాపము, ఒక బలహీనత ప్రభు కప్పుకుంటాడు, తన రక్షించుకుంటాడు, తన పిల్లల నిమిత్తం ప్రాణం పెడతాడు. అది పరిపూర్ణమైన ప్రేమ. ఈరోజు కూర్చోండి. శ్రేష్ఠ థ్యాంక్ యూ, సాత్విక థ్యాంక్ యూ. అలా మనం ఎప్పుడైనా కాసామా? ఆ తల్లి ఎందుకు వచ్చి మీద పడిపోద్ది? ఇంకో తండ్రి వచ్చి నన్ను ఎందుకు లాగేస్తాడు? మరొకడు వచ్చి నన్ను ఎందుకు శిక్షిస్తాడు? ఆ పిల్లల్ని రక్షించాలని. దేవుని ప్రేమ కలిగిన పరిపూర్ణమైన అంధకార సంబంధమైన రాజ్యం నుంచి విడుదల పొందిన క్రైస్తవుడు ఎట్టి పరిస్థితులను ఎవడి మీద మాటపడినవాడు కప్పుకుంటాడు, కాచుకుంటాడు. ఎందుకంటే అది చీకటి. ఆ పని నేను చేయడానికి ఇష్టం లేదు, అన్ని విమర్శించను, అన్ని తీర్పు తెచ్చును. అధికారము కలిగి ఉంటే తప్ప ఎవడి మీద చెయ్యెత్తను. నేను బోధకుణ్ణి, నేను కాపరిని, నాకు దైవ కలిగిన వాక్యం విషయంలో అధికారం ఇవ్వబడింది కాబట్టి నేను గద్దిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉండే ఇంకో మనిషి ఆలివన్ గద్దిస్తున్నాడు కదా అని ఆలివన్ లాగా ఆడు గద్దించేయచ్చా? హీ వాజ్ నాట్ గివెన్ టు దట్. అతనికి ఇవ్వలేదు అధికారం. నాకు ఇచ్చిన అధికారం నీకు ఇవ్వలా. అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి విడిపించడానికి నీకు తెలిస్తే నువ్వు ఆ పని చేయి. నేను గద్దించగలను. నేను ప్రేమించినట్టు నువ్వు ప్రేమించగలవా? నేను అచ్చుకున్నట్టు నువ్వు అచ్చుకోగలవా? నేను పూటపడినట్టు నువ్వు పూటపడగలవా? ఒక వ్యక్తి నా మీద ఎంత అసహ్యకరమైన నిందేశాడంటే ఇంకా ఆ విషయం మీరు చెప్తే ఇప్పుడు మీరు కూడా బాగా ఏడుస్తారు. చాలా అసహ్యకరమైన నిందేశాడు. ఏసి ఊరుకోలా, మా ఇంటికి వచ్చి, మా అమ్మగారి దగ్గరికి వచ్చి, మా నాన్నగారి దగ్గరికి వచ్చి, మా తమ్ముడి దగ్గరికి వచ్చి, మా ఇంటి వాళ్ళందరికీ పిలిచి
మీటింగ్ పెట్టి నా మీద అసహ్యం అంతా చూపించాడు. ఏది నేను చేయలే, ఏది నా ఏ పాపం నాకు తెలియదు. కానీ అవన్నీ చెప్పి రోజు వచ్చి, అవండి అత్తగారు ఉన్నారనుకోండి, అదే తల్లి కొడుకు కోడల గురించి, కొత్త కోడలు ఇంటికి వచ్చింది. అమ్మ రోజు కొడుకు పిలిచి, మీ ఆవిడ ఎలాగరా, ఒరే నువ్వు వెళ్ళిపోయాక మీ ఆవిడ అలా పడుకుంటుందిరా, ఒరే మీ ఆవిడ వెళ్ళాక టీవీ సీరియల్ వదలరా, ఒరే మీ ఆవిడ అన్నం వండలేదురా, మీ ఆవిడ రాత్రి ఉండింది ఏదో తిరిసి పడుకునిపోయి నాకు కూర పెట్టలేదురా, ఒరే రోజు కొడుకు ఎంత ఎక్కేస్తుంది అనుకోండి. కొద్ది రోజులు కొడుకు ఏమవుద్ది భార్య మీద, ఇష్టమా అసహ్యమా? ఈ రోజు వచ్చి మా అమ్మకి నా మీద ఎక్కేస్తుంటే కొద్ది రోజులకి మా అమ్మగారికి ఏమవుద్ది, నా మీద వచ్చేసింది. దేవుడు నమ్మకస్తుడు, నిజం దాని అంతటా అది తెలుస్తుంది, మనం ఏం చేయక్కర్లా. ఓ రోజు మాట్లాడుతూ ఉంటే ఆ అబ్బాయి వచ్చి ఏదో సాక్ష్యం చెప్తున్నాడు నా గురించి ఏదో. అప్పుడు ఆ పక్కన ఒక ఆవిడ మా అమ్మగారితో మాట్లాడడానికని వచ్చి నుంచుని, ఏయ్ ఏం పేరు నీ పేరు అని అడిగిన. మా అమ్మగారు అలా చూస్తుంది తెల్లమొహం వేసి. ఆవిడ ఈవిడేటి ఆయనతో మాట్లాడు, ఏం పేరు నువ్వేనా కొంపల్లో స్విచ్ పెట్టింది నువ్వేనా, సిగ్గులా జొందా నీకని ఫుల్ ఆడి పిల్టు పట్టుకుని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నాడు ఈవిడెవరో. మా అమ్మగారికి అప్పుడు అర్థమైంది, ఏమని ఈడు చెప్పిందంతా లగబుస్ కబుర్లు, ఈడు ఇలా చూడని ఇప్పుడు అర్థమైందని చెప్పి ఆవిడ ఏం చేసింది తెలుసా, ఆడిని మెడపట్టుకుని లాక్కెళ్ళిందంట బయటికి. మా అమ్మగారి ముందు, ఎన్ని కొంపలు కూల్చేస్తారో నువ్వు, అందరికీ లేనిపోయినవని చెప్పి ఇలా చెప్పి అలా చెప్పాను. అయిపోయింది. వాళ్ళ అమ్మాయికి ఫీజు కట్టాలి. ఇది చెప్పినోడు వాళ్ళ అమ్మాయికి ఫీజు ఎంతో తర్వాత చెప్తాను, ఫీజు కట్టాలి. ఆ నోట ఈ నోట అందరికీ అడుగుతున్నాడంట, డబ్బులు లేవు. మా చర్చ్ మెంబర్ కాదు, మళ్ళీ నా సంఘం అయితే నేను బాధపడతా. ఎవరో చెప్పారు, ఓ పాస్టర్ గారు నాకు చెప్పారు, ఏమండి మీ గురించి చెడ్డ మాటలు పలికినోడు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయికి ఫీజు కట్టాలట, సిగ్గు లేకుండా నా దగ్గరికి వచ్చాడు, ఎరా ఆలివన్ గురించి ఏం మాట్లాడేవారు, నేను మీ గురించి లెఫ్ట్ రైట్ ఇచ్చేసా అన్నాడు. నేను నీకు చెప్పానా? చెప్పలేదు. మరి నువ్వెందుకు నా గురించి వకాలత్ చేసావు, చేయకూడదు కదా నువ్వు అన్న. అంటే ఆయన తెలిస్తే ఊరుకుంటాం ఏంటండి, మిమ్మల్ని అంటే మమ్మల్ని అంటే, సర్లే ఏదో ప్రేమ అనుకున్నాను ఊరుకున్నాను. కొద్ది రోజులకి ఆ అమ్మాయికి ఫీజు కావాలనే విషయం నా చెవుల్లోకి డైరెక్ట్గా 2-3 ద్వారా వచ్చేసింది. మా చర్చిలో పిల్లలు కొంతమంది ఉంటారు, వాడిని పిలిచి, మహేష్ ఇదిగో ఈ పట్టుకెళ్ళి ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టేసి, ఎవరు కట్టారో తెలియకూడదు వచ్చే అన్న. వెళ్ళాడు, ఫీజు కట్టేశాడు. ఆ అమ్మాయికి కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, మీ ఫీజు కట్టేశారు మీరు వచ్చేయండి అని. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోతుంది. ఈ రోజుకి ఎవడు ఫీజు కట్టాడో తెలియదు. ఎంతో తెలుసా, 2,14,000. మీరు కడతారా? 2,14,000 ఫీజు కడతారా? వాడు నాకు ద్రోహం చేశాడు, నా కుటుంబంలో నన్ను అసహ్యపాలు చేశాడు, నా సంఘంలో నా గురించి చెడ్డ పేరు చెప్పాడు, నా సంఘస్థుల దగ్గరికి వెళ్ళి నా మీద అసహ్యమైన బాధలన్నీ జీవించాడు. ఏ రోజు నేను అతను నువ్వు ఇలాంటోడు అని అనలా. ఆడి కూతురికి 2,14,000 ఫీజు కట్టాను. ఈరోజు మీకు తెలుసు, ఆడికి తెలియదు ఈరోజు ఫీజు కట్టలేదు. ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్కి వచ్చింది. కాలేజీలో చెప్పాను, ఆ అమ్మాయికి ఎప్పుడు ఫీజు విషయంలో అవసరం అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మేము వచ్చి ఫీజు కడతాం. మీరు ఏమవుతారన్నాడు. వీఆర్ నథింగ్ టు దట్ గర్ల్ బట్ దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ ద గాడ్. వాళ్ళకి చెప్పండి, అమ్మాయి ఎవరైనా నాకు ఎవరు ఫీజు కట్టారో చెప్పండి అని అడిగితే, దేవుని ప్రేమ అనే మనిషి వచ్చి కట్టాడని చెప్పండి, అంతే. లెఫ్ట్. ఏమండి ఆడికి ఎదురుపడిపోయి మీరు అరిస్తే మీకు ఈజీయా, ఆడిని ప్రేమించి రహస్యంగా దాక్కుంటే ఈజీయా? మీ పక్కన అడగండి. అమ్మ అబద్ధాలు ఆడకండి. ఏది ఈజీగా ఉంటుంది, మీకు సుఖంగా ఉంటుంది? అరిసి విమర్శించి తీర్పు తీర్చి కేకలేయటమా, ఆడకుండా రహస్యంగా కామ్గా ఉండి దేవుని ప్రేమను చూపించడమా? అంధకార సంబంధమైన బంధకాల్లోంచి నా కుమారుడు నన్ను విడిపించాడు, కాబట్టి వాడి మీద నాకే చీకటి కోణం లేదు, వాడి మీద నాకు చిన్న చూపు లేదు, కినుక లేదు, అసహ్యత లేదు, ఏ రకమైన ద్వేషం నాకు అతని మీద లేదు. నేను దేవుని ప్రేమ చేత పట్టబడ్డాను. ఈ వాక్యం నాకు తెలిసింది, నీకు తెలిసిందా? ఏమండి క్రైస్తవ వాక్యం అంటే ఆశీర్వాదాలు దీవెనలు కాదర్రా, బ్రతుకు మార్చుకునే పరిపూర్ణత, ప్రభువు కోరుకున్న క్రియాత్మక జీవితం, క్రియాశీలక జీవితం, పనులు మార్చుకుని ప్రజలకు ప్రభువుని చూపించడానికి ప్రయత్నం చేయటం, నిన్ను నువ్వు దాక్కోవటం, దేవునిలో దాక్కోవటం. ఎంత తెలిసిన భక్తికి ఎంత రెచ్చిపోయి వీరంగం చేసి అందరినీ విమర్శిస్తున్నావంటే నీ భక్తికో దండమర్రా. భక్తే విర్రవైగిపోవడం. బాప్తిస్మిచ్చి యోహాను చరిత్ర జాగ్రత్త సుమి. మరొక మాట చెప్పి ముందుకెళ్దాం.
యోహాను 15వ అధ్యాయము 19వ వచనం. జాన్ 15:19. యోహాను 15:19. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని. ఎలాగా ఏకమై? వారును మన యందు ఏకమై ఉండేలా, వేరుగా ఉన్నామనే. ఏకమై ఉండవలనని. మరి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు చర్చిలోంచి. వారు నువ్వు ఒకటే అయినప్పుడు, నువ్వు వాళ్ళు ఒకటే అయినప్పుడు మరి నువ్వు అక్కడే ఉండాలి కదా, వెళ్ళిపోతున్నావే. ఏడో వాక్యం ఎలా అవుతుందండి? యేసుప్రభు ఏమన్నాడు? మళ్ళీ చదువు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము, నువ్వు నన్ను లోకంలోకి పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపుతున్నాను. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారికై. వాళ్ళు ఇంకా అవలా, నువ్వు అయిపోయావు. నీకు తెలిసిపోయింది సత్యం, నీకు తెలిసిపోయింది రియాలిటీ, నీకు తెలిసిపోయింది వాస్తవం, నీకు తెలిసిపోయింది యథార్థత, నీకు తెలిసిపోయింది నీతి. వాళ్ళకి ఇంకా తెలియలే, వాళ్ళకి ఇంకా సత్యమంది ఇంకా ప్రతిష్ఠించబడలే. మరియు నీవు నన్ను పంపితివని, నాతో నువ్వు ఉన్నావు, లోకము నువ్వు నన్ను నడిపిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను పంపిస్తున్నావు, నువ్వు నన్ను నిలబెడుతున్నావు, నువ్వు నా చేతికి పనిస్తున్నావు, నువ్వు నా మాట వింటున్నావు, నువ్వు నా బ్రతుకు చూస్తున్నావు. నువ్వు నేను ఒకటే, నాకు తెలుస్తుంది దేవుని సంగతులు. కాబట్టి తండ్రి, నా యందు నీవును, నా యందు నువ్వు ఉన్నావు, నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలని? వాళ్ళతో పాటు నువ్వు ఏకమై ఉండాలా, సపరేట్ అయిపోవాలా? ఏంటో కానీ ఇక్కడే మనకు నచ్చదు, మనకి మైండ్ ఒప్పుకోదు. మనం నచ్చినట్టు ఉండలేదండి వాళ్ళు. దేవుడు నువ్వు ఏకమైతే, నీలో దేవుడు ఉన్నాడని నీకు తెలిస్తే, నిన్ను దేవుడు పంపాడని నీకు తెలిస్తే, నువ్వు ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఎలా ఉండగలవు? ఏం లక్ష్మమ్మ వినపడుతుందా? ఉండగలమా? ఉండలేమా? ఉండలేం. కాళ్ళ కింద బాంబు పెట్టినట్టు ఉంటుంది, భూమి కదిలిపోతూ ఉంటుంది, ప్రతిరోజు గుండె అదిరిపోతూ ఉంటుంది. వాళ్ళు అనే మాటలు, వాళ్ళు చేసే చేష్టలు మనకు మండిపోతూ ఉంటుంది, మనకు అసలు అనిపిస్తూ ఉంటుంది. ప్రభు అంటాడు, నీకు సత్యం వచ్చిందమ్మా, వాళ్ళు రాలేదమ్మా, నువ్వు ఉంటే వాళ్ళకి వస్తుందన్నా, కాబట్టి నువ్వు అక్కడే ఉండాలన్నా, వెళ్ళడానికి అవదన్నా అంటాడు. మనకేమో ఏటి బైబిలు, ఒంటరిగా వంటగదిలో దూరి ప్రార్థన చేసుకుంటే బాగుండా అనిపిస్తుంది మనకి. ప్రభు అంటాడు, పో, వాళ్ళు అలాగే ఉంటారు, నువ్వు వెళ్ళి నువ్వు నిలబడి. రోజు మా పాస్టర్ గారు పెద్ద స్కెచ్ చేశాడు నా మీద, స్కెచ్ స్పాట్ పెట్టాడు నాకు. ఎలాగంటే ఈరోజు ఎలాగైనా సరే ఆ లీవ్ గురించి చర్చకి రాకూడదు అని డిసైడ్ చేశాడు. ఎలాగా దానికి పెద్ద మ్యాప్ వేసి, పలానా దగ్గర మీటింగ్ ఉంది, పలానా దగ్గరికి ఈయన పంపించేయండి అని చెప్పేసి నన్ను అక్కడే పంపించేశారు. నేను వెళ్ళిపోయాను. మా చర్చికి అది 30 కిలోమీటర్ల దూరం. వెళ్ళిపోయాను. ఆదివారం ఆరాధన వెళ్ళిపోయాను. అక్కడ వాక్యం చెప్పేశాను, అంతా అయిపోయింది, కార్యక్రమం అంతా ముగించేసుకున్నాను. నేను బయలుదేరి చర్చికి వచ్చేసాను, మా చర్చికి వచ్చేసాను. మధ్య 12:30 అయిపోతుంది కదా అక్కడ ఆరాధన, ఇక్కడికి వచ్చాను. విచిత్రమో, దరిద్రమో, ఆశ్చర్యమో, కృపో, దేవుని ప్రేమో తెలియదు కానీ ఆ రోజు ఉదయం మా చర్చిలో కరెంట్ లేదు. మా చర్చిలో ఆ లైన్లు, ఈహెచ్టీ లైన్లు ఏదో బాగు చేస్తున్నారు, మా చర్చి పక్క నుంచే లైన్ వెళ్తుంది. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ వైరు మార్చేంత వరకు మీరు చర్చి పెట్టడానికి అవదని చెప్పి చర్చిలో వాళ్ళందరినీ బయటికి పంపించారంట. కరెంటు వైరు మార్చారు. ఆదివారం పూట పెట్టుకుంటారు వాళ్ళు పెద్ద లైన్లు. సరిగ్గా వాళ్ళు 12:30కి అయిపోయింది, కరెంట్ రిస్టోర్ అయ్యింది, 12:30కి చర్చ్ స్టార్ట్ అయింది. నేను అక్కడికి వెళ్ళాను. నా చర్చ్ అయిపోయింది, నేను అక్కడికి వచ్చేటప్పటికి ఆ టైం అయింది. వీళ్ళు 12:30కి చర్చ్ స్టార్ట్ అయింది, పాటలు పాడుతున్నారు, అరగంటలో నేను చేరిపోయా. నా గురించి స్కెచ్ ఏంటి ఇప్పుడు? దేవుడి స్కెచ్ ఏంటి? అసలు అక్కడ చర్చే 12:30 స్టార్ట్ చేశాడు. వచ్చానా లేదా? ఇప్పుడు ఆయన గుండెలో రాళ్ళడిపోయాయి, ఈడొచ్చాడు రా నాయన, ఈయనేమో తప్పించేద్దామని చూస్తుంటే ఈడొచ్చాడేంటి అక్కడికే అన్నట్టు గడగడలు ఆడిపోయా. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి అడిగాను, అయ్యగారు ఏంటి నన్ను చూసి భయపడుతున్నారని అంటే, ఏమో తెలీదా కానీ నిన్ను చూస్తే మాత్రం భయం వేస్తుంది అన్నాడు. మరి నన్ను ఎందుకు ఈరోజు చర్చ నుంచి ఉండకుండా దూరం చేశారా అని అడిగాను. తెలిసిపోయింది కదా సత్యం నాకు, దేవుడు చూసారా ఏం చేశారు అన్నాడు. అది మొదలుకొని మా పాస్ గారు పాపం చేయడం మానేశాడు.
అప్పటి వరకు ఆయన పాపంలో ఉన్నాడు. ఆ పాపం నాకు ఒక్కడికే తెలుసు. నేనుంటే ఆ రోజు ఆ వాక్యం చెప్పితే అతని మీద తీర్పు వస్తుందని, నేను పట్టుకుంటాను అతనని నన్ను దూరం చేసి వాక్యం చెప్దాం అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? తిరిగి తెచ్చి అక్కడ నుంచోబెట్టాడు. నన్ను చేతులు కట్టుకుని ఉంచున్నా. ఆ రోజు నుంచి మా పాస్టర్ గారి ప్రవర్తన మారింది. ఆ రోజు నుంచి నేను కూడా వెళ్ళిపోయి ఉంటే ఏమయ్యాను మా చర్చి. అతను బాగానే ఉంటాడు, సంఘం పాడైపోద్ది. దేవుని ప్రేమ ఏంటి తెలుసా? వ్యక్తి పాడైనా పర్లేదు, సంఘం పాడవడానికి ఇష్టపడ్డాడు. ఐ రిపీట్, పర్సన్ పాడైనా పర్వాలేదు, సంఘం పాడవడానికి ఇష్టం లేదు. సంఘము ఆయన శరీరం, ఆయన సురక్తిమిచ్చుకున్నాడు. కాబట్టి సంఘాన్ని పాడు చేయకండి. నీ వలన సంఘం పాడవదు, కానీ నువ్వుంటే సంఘం బాగుపడుతుంది. నువ్వుంటే సంఘానికి భయం, నువ్వుంటే దేవునికి పరిశుద్ధత, నువ్వుంటే ఏకం, నువ్వుంటే ఐక్యత, నువ్వుంటే దేవుని సంతోషం. నువ్వు తప్పు చేసేవాడివైతే దేవుడు నిన్ను దూరం చేస్తాడు, అంతేగాని దేవుడు సంఘాన్ని పాడు చేయడు. నువ్వు సపరేట్ అవుతున్నావు అని అంటే నీవు నేను ఏకమై ఉండులాగునా అనే పదం నువ్వు చెప్పకూడదు. దేవుడు ఏమన్నాడు? నేను నీవు ఏకమై ఉండులాగునా వారును మన యందు ఏకమై ఉండవలెనని. రేపొద్దున వాళ్ళు మనలో మారుస్తారు, దేవుడు మారుస్తాడు. నువ్వు నిలబడితే అక్కడ సాక్ష్యం, నువ్వు నిలబడితే వెలుగు, నువ్వు నిలబడితే చీకటి పోద్ది, ఆ నీడ పోద్ది, ఛాయ్ పోద్ది. అందుకు నేను ఇంకా బతికించాడు. అంతేగాని అసహించుకుని దూరం అయిపోయి ఇది నాకు సంబంధం లేదని అసహించుకుని వాళ్ళందరినీ తీర్పులు తీర్చి వాళ్ళందరికీ వెలుగులు ముద్రలు వేసేసి నీకు నువ్వెందుకు చెడ్డ పని చేస్తావు? చేయదు. ప్రతి సందర్భంలో అది సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధుత్వంలో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఈ వ్యతిరేకత వచ్చినప్పుడు దాని నుంచి బయటకు వెళ్ళకండి, దానిలో ఉండండి. భార్యాభర్తకి గొడవైంది. ఏమైంది? భర్త అన్నాడు ఈసారి ఇలా గొడవైందని నేను వదిలేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఆవిడంది ఎల్లు, ఎంత దూరం వెళ్తావు, ఎల్లు అంది. ఈయన అన్నాడు నువ్వు ఎల్లు అంటున్నావు, అలాగే ఉండు, ఓ రోజు వెళ్ళిపోతాను అన్నాడు. ఎల్లవయ్యా, ఎల్లు ఎంత దూరం వెళ్తావు, ఎల్లు, ఎన్ని రోజులైనా మళ్ళీ నా దగ్గరికి రావాలి, ఎల్లు అంది. మనోడు అంటాడు రెచ్చగొట్టుకో, వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయానంటే మళ్ళీ రాను, దిక్కులేదని అయిపోతా, జాగ్రత్త అంటే. ఏమండి ఇద్దరు ఏక శరీరమా వేరువేరా? ఎటో అంటే ఒకే బాడీలో 2 చేతులు 2 కాళ్ళు 1 తల. ఇక్కడ కూడా ఒక తల, అంటే తల ఉండదు, ఇక్కడ బాడీ ఉంటుంది, 2 చేతులు 2 కాళ్ళు, ఓ మొండి ఉంటుంది. ఇక్కడ తల ఉండదు, ఇక్కడ తల ఉండదు. ఈ మొండిని దీనికి అటాచ్ చేద్దాం, అంతే కదా ఒకటే శరీరం అంటే. ఎక్కడికి వెళ్ళిపోతాడు వీడు? వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అంటే తల వదిలేసి వెళ్ళిపోతాడా, లేదా బాడీని వదిలేసి తల తీసుకెళ్ళిపోతాడా? భార్యాభర్తలు ఎలా వెళ్ళిపోతారు? విడిపోయి చూద్దాం. అవకాశం ఉందా అసలు? అలాంటి అవకాశం లేదు. దైవిక నీతి అయితే విడిపోవడం లేదు కదా. ఇప్పుడు నేను ఒక అన్యుడిని, పెంట కుప్పల మీద ఉన్న బతుకు, ప్రభు రక్తమిచ్చి కన్నాడు, నన్ను తీసుకొచ్చి ఉప్పు రాసి నీళ్లు పెట్టి కడిగాడు, పరిశుద్ధపరిచాడు, నువ్వు నా సొత్తు అన్నాడు, తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? సంఘంలో పెట్టాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతాను, నేను వదిలేస్తాను, నువ్వు వెళ్ళిపో అనడానికి నీకెవరికి అధికారం ఉంది? సంఘం ఎవరిది? స్త్రీ సంఘము, పురుషుడు క్రీస్తు. భార్య సంఘము, భర్త పురుషుడు క్రీస్తు. ఈరోజు నేను భర్త భార్య నుంచి విడిపోతాను అన్నాడంటే సంఘము నుంచి క్రీస్తుని విడిపించినట్టే. విడిపించండి చూద్దాం క్రీస్తుని సంఘం నుంచి. ఈ సంఘానికి క్రీస్తు వద్దు అని వదిలేండి. మరి నువ్వెలా వదిలేస్తున్నావు సంఘాన్ని? నువ్వు వదులుతున్నావు అంటే నువ్వు విడాకులు ఇస్తున్నావు. ఎవరితో ఉన్నాయా విడాకులు? ఆత్మీయ జీవితంలో విడాకులు ఉన్నాయా? క్రైస్తవుడు విడిపోవచ్చా? లేదు. సంఘముకు నియమం అదే. హౌ యూ కెన్ బి సపరేట్ ఫ్రమ్ చర్చ్? యూ విల్ నెవర్ అండ్ యూ కెనాట్. చేయడానికి వీల్లేదు, కుదరదు. దేవుడు వేరు చేస్తాడర్రా. వేరు మొక్కను తీసి వేరే చోట నాటే పద్ధతి వేరే. అంతేగాని మీరు కోరుకుని వెళ్ళిపోయి ఇది కూడా బ్రాంచే అలా అనుకోవద్దు. వేరు చేసే పద్ధతులు ఉంటాయి, క్రమం వేరు. కానీ నీ వలన అభ్యంతరములు రాకుండా మానవు. కానీ ఎవరి వల్ల అభ్యంతరమో, ఎవరికి శ్రమ వాళ్ళకి శ్రమ. మీరు అభ్యంతరపడద్దు, వస్తాయి, రకరకాల అభ్యంతరాలు ఉంటాయి. నథింగ్ టు వర్రీ. కాబట్టి అంధకార సంబంధమైన పరిస్థితుల్లో వారును నేనును ఏకమయుడులాగున ఎప్పటికీ కూడా మనము ఏకమై ఉండాల్సిన పరిస్థితికి దేవుని మాట ప్రకారము జీవించాల్సిందే. నా 5వ విషయం 2 తెస్సలోనిక 2:14. తెస్సలోనిక పత్రిక 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 14. మీరిలాగున రక్షింపబడి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఏం చేయాలి? మా నోటి మాట వలన కానీ మా పత్రిక వలన కానీ మీకు బోధించబడినటువంటి విషయాలను మీరు చేపట్టుడి. నీ వెలుగు, నీ మాట లేక నీ పత్రిక. ఆ రోజుల్లో పత్రికలు ఉన్నాయి, ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి. నీ మెసేజ్ ఏంటి? నీ మెసేజ్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ మెసేజ్ ఆర్ వాట్ ఈజ్ యువర్ లెటర్? ఇక్కడ ట్రైనింగ్కి వచ్చిన మా దగ్గరికి వచ్చిన పిల్లలు కొంతమంది ఉన్నారు. వీళ్ళకి నేను మీ సంఘాలకి మీరు ఉత్తరాలు రాయండి అన్నాను, గుర్తుందా? మీ చర్చిలకి మీరు ఉత్తరాలు రాయండి అంటే రాశారా? మీ చర్చిలో తప్పులేంటి, మంచేంటి, చెడేంటి, ఎలా చేయాలని ఉత్తరాలు గుర్తుందా మీకు? మీరు పత్రికలు అయి ఉన్నారు. ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి, నేను ఇక్కడ ఎవరైనా ఒకరు నిలబెట్టి నీ వలన వచ్చే మెసేజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? మీ మెసేజ్ ఏంటి? ఎవ్రీబడి విల్ హ్యావ్ అవర్ ఓన్ సిగ్నేచర్. ప్రతి ఒక్కరంటే ఒక ముద్ర ఉంటుంది. మీరంటే ఒక మెసేజ్ ఏంటి? అమ్మ మీ పేరేదో చెప్పారు ఇందాక పాట పాడినప్పుడు, దేవి గారు. దేవి గారు అంటే ఒక మెసేజ్ ఉంటుంది వాళ్ళ బంధువులందరికీ. ఏంటి ఆ మెసేజ్? ఆమె అంటే ఆమె గురించి మీ గురించి మీకు తెలియకపోయినా కొన్ని మీకు తెలుసు. మీ గురించి మీ ఇంట్లో ఏమనుకుంటారు? మీ గురించి, అమ్మో అది వచ్చిందంటేనా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందిరా, చాలా కరెక్ట్గా ఉంటుందిరా, మనం ముందే జాగ్రత్తగా ఉండాలిరా. అది మీ మెసేజ్. మీ గురించి ఒక మెసేజ్. మీ గురించి ఏంటి మెసేజ్? మిమ్మల్ని పిలిచి నీవంటే ఏంటి మెసేజ్? నువ్వే ఒక పత్రికవి, నీ గురించి ఏమనుకుంటారు? సాక్ష్యం ఏంటి చెప్పండి అంటే ఏం చెప్తారు? వాట్ ఈజ్ యువర్ మెసేజ్? నా పాయింట్ అర్థమైందా? మీ గురించి ఇతరులు, కుటుంబీకులు, సంఘస్థులు, దేవుడు ఏమనుకుంటారు? ఒక 4 లైన్లు చెప్పండి, మీ గురించి ఏమనుకుంటారు? వాట్ ఈజ్ యువర్ మెసేజ్? లేదే మెసేజ్. మరి ఏంటంటే బ్లాంక్ మెసేజా? వాట్ ఈజ్ యువర్ మెసేజ్? నీ గురించి ఏం చెప్తారు? నీ గురించి చెప్పాల్సి వస్తే ఏమని చెప్పాలి? నాకు ఒకసారి చెప్తుంటారు నా గురించి, దేన దాసుడు, దేన సేవకుడు, గొప్ప దైవజనుడు. నేను ఏం చెప్తాను, ఎవడరా దేనదాసుడు? నాకున్నంత పొగరు ఊరికి సరిపోద్ది. దేనదాసుడు అంటే ఏంటి? లేనిపోయిన బిరుదులే ఒక కుచా, తెలియకపోతే తెలియనట్టుండి ఆలివ్ గ్రీన్ అని పిలువ, అంతే. ఆ మెసేజ్ నేను చెప్పుకుంటాను నేనేంటో. నువ్వంటే ఏమనుకుంటున్నారు? కొంతమంది ఉంటారండి, రే ఎవరు నేను దాన్ని పిలవకరా అంటారు. ఎందుకు? అదే మెసేజ్. దాన్ని పిలవకరా అన్నది మెసేజ్. రే దానికి చెప్పకరా ఏమంటే అది TV9 దాని మెసేజ్. అది ఇప్పుడే నేను తాజా వార్త, ఎక్స్క్లూజివ్లీ TV9లో, ఎక్స్క్లూజివ్లీ TV9లో. అప్పటికే TV5, 6, 7, 8, 99 అన్నింటిలోనే వచ్చేస్తుంటుంది. వీడు ఎక్స్క్లూజివ్లీ అంటాడు, అంతే. TV9 అంటే ప్రచారిణి, ఆవిడ పేరు. ఏం పేరు? ప్రచారిణి. అంటే ఏం చేస్తుంటుంది? ప్రవచనాలు చెప్పుద్దా, పనికిమాలిన సాక్ష్యాలు చెప్పుద్ది వెళ్ళి అందరికీ. అక్కడక్కడ కొంపలు అంటించేదాన్ని ప్రచారిణి అని పెట్టాను పేరు. నీ సాక్ష్యం ఏంటి? వాట్ ఈజ్ యువర్ మెసేజ్? ఇది తెస్సలోనిక పత్రిక అంటే. ఐ షుడ్ బి ద మెసేజ్ ఆఫ్ గాడ్. నేను క్రీస్తుకి సంబంధించిన ఒక మెసేజ్ కలిగి ఉండాలి. ఈ మనిషి ఇలాంటి వాడు, ఈ మనిషి ఇలాంటిది, ఈ మనిషి ఇలాంటి జీవితం, ఈ మనిషి పద్ధతిది, ఈ మనిషి పరిస్థితులు ఇవి, ఈ మనిషి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ మనిషి యొక్క ప్రభావవంతమైన జీవిత సాక్ష్యం ఇది. అది మెసేజ్. మొన్న ఎవరో సంబంధం చూసుకుంటున్నారు, పెళ్లి సంబంధం. మా చర్చిలో అబ్బాయి వేరే చర్చిలో అమ్మాయిని చూడటానికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటుంటే అవతల పాస్టర్ గారు పిల్లోడు పిల్ల అంతా చూసుకున్నారు, మాట్లాడుతుంటే వచ్చి అడిగాడు, మీరు ఏ చర్చికి వెళ్తారు అన్నాడు. వెంటనే ఈ అబ్బాయి వాళ్ళు, మేమండి చర్చ్ ఆఫ్ హ్యుమానిటీ అని ఆలివ్ గ్రీన్ అని ఆయన దగ్గరికి వెళ్తామండి అన్నారు. ఎవరు? ఆలివ్ గ్రీన్ అన్నయ్య అన్నాడట. అనంటే అవునంటే, మా అమ్మాయికి మీకు ఇవ్వడంలో మాకే అభ్యంతరం లేదు, మీరు ఆ చర్చ్ అని చెప్పారు కదా, మా అమ్మాయిని మీకు ఇచ్చేస్తున్నాం, మీరు వెళ్ళిపోయి ఆలివ్ అన్నకి చెప్పండి అన్నాడు.
ఆ పెళ్లి కొడుకు మా చర్చి అమ్మాయి ఆవిడ అందంట, అన్న మీకు ఆలివ్ గ్రీన్ తెలుసా అంటే, తెలుసా అని అడగద్దు, ముక్కుసూటిగా మాట్లాడతాడు, యథార్థంగా నిలబడతాడు, అబద్ధం చెప్పడు, అతను ఎలాంటి మాట అయితే నమ్ముతాడో దానికోసం ఏమైనా చేస్తాడు. అలాంటి సేవకుడికి నా సంఘంలో ఒక వ్యక్తి చుట్టరకానికి వెళ్తే నా సంఘానికి రేపు అతను వస్తాడు, నా ఇంటికి వచ్చి మాట్లాడతాడు. అతని దగ్గరికి నేను వెళ్ళి పిలిచేంత దమ్ము నా దగ్గర లేదు, కానీ నా కూతుర్ని మీకు ఇస్తే ఖచ్చితంగా ఒకరోజు భాస్కర్ గారు మా ఇంటికి వస్తాడు. అలాగైనా నాతో సంబంధం ఆయనతో కలుపుకోవాలని మా చర్చి అమ్మాయిని మీ చర్చికి ఇవ్వటానికి నాకు అభ్యంతరం లేదు, మీ పాస్టర్ గారి గురించి నాకు సాక్ష్యం తెలుసు అన్నాడు. దట్ ఈజ్ మై మెసేజ్. అది నా గురించి సాక్ష్యం, అది నా గురించి ఎవడైనా చెప్తే ఆ మాట అలా చెప్తాడు. నేను గొప్పగా చెప్పట్లా, నీ గురించి ఏం చెప్తాడో చెప్పు, అది తెలుసుకుందాం అన్నది నాకు. వాట్స్ యువర్ మెసేజ్? మీరు ఏం చెప్తారో కాదు, మీ గురించి ఇతరులు ఏం చెప్పుకుంటారో దట్ ఈస్ ఎ మెసేజ్. ఉందా లేదా మెసేజ్? ఏంటో మా చర్చిలో ఒక ఆవిడ ఉంది, ఊరి మీద ఫోర్మెన్ అంటారు తెలుసా? ఊరి మీద ఫోర్మెన్ అనేది టెలికాం వాళ్ళ ఉద్యోగం. ఫోర్మెన్స్ అంటారు, అంటే నలుగురు మనుషుల మీద అధికారి. నలుగురు లైన్ మెన్లు ఉంటే ఒక ఫోర్మెన్ ఉంటాడు. వీళ్ళు తిరుగుతూ ఉంటారు గొట్టాల మీద, పైపులు, అదే టెలికాం స్తంభాల మీద. ఎక్కడ లైన్ తెగిపోయింది, ఎక్కడ కనెక్షన్ ఉంది, వీళ్ళు పరంతసేపు పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేయడం, ఒక సంచి వేసుకుని దానిలో టూల్స్, ఫోన్లు, వాకిటాకి ఇవన్నీ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఊరి మీద ఫోర్మెన్లు అని తిడతాం. అంటే మంచి ఉద్యోగం అది, వాళ్ళ ఉద్యోగం గురించి. సంఘంలో కూడా కొంతమంది ఊరి మీద ఫోర్మెన్లు ఉంటారు. వీళ్ళు ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ సంచేసి వెళ్ళిపోవడం, తినీయడం, ఇస్తే పుచ్చేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ, పాస్టల్ ఫెలోషిప్ ఎక్కడ మీటింగ్. వీళ్ళ పని ఏంటంటే సంఘం ఉండదు, సాక్ష్యం ఉండదు, దేవుడు ఉండడు, ప్రార్థనా జీవితం ఉండదు, కడుపే దేవుడు, సంఘమే దేవత, తిరుగుతూ ఉండడం. ఊరి మీద ఫోర్మెన్లు లేడు. సరి అయిన సాక్ష్యం లేకపోతే, నీవు పత్రికగా మారకపోతే, నీ సాక్ష్యము ప్రభువుకు అంగీకారంగా మారకపోతే, నీవు లోకంలో ఉండి క్రైస్తవ సాక్ష్యాన్ని పాడు చేస్తున్నవాడు అని అర్థం. జాగ్రత్త. ఆఖరి విషయంకి వస్తున్నాను. విశ్వాస జీవితంలో మీరు ఇప్పుడు నేర్పించుకున్నటువంటి విషయాలను గుర్తించి మీరు లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డ వారుగా దేవునితో ఉండి దేవుని కొరకు బ్రతికి దేవునిలో నిలిచి ఉన్నట్లయితే తప్పకుండా మీరు 4 పనులు చేస్తారు. 4 పనులు చేయాలి. మొదటిది, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17లో మీరు లోకమునైనను ఉన్నవాటినైనను, నిన్న దానికి యాడ్ చేశాను ఏమని, ఉన్నవారినైనను. లోకంలో ఉన్నవారిని ప్రేమించద్దంటే వాళ్ళు ద్వేషించమనా? కాదు, వాళ్ళతో జోడుగా ఉండద్దని, వాళ్ళని తోసేమని కాదు. నువ్వు ప్రేమ చూపించకపోతే వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళకి వస్తారు? నువ్వు వాళ్ళతో ఉండకపోతే వాళ్ళు ఎలా దేవుని తెలుసుకుంటారు? నువ్వు వాళ్ళ దగ్గరుండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చేసి చూసి చెందితే నీ ప్రవర్తన చూసి నీ సాక్ష్యం చూసి ఖచ్చితంగా వాళ్ళు ఒకరోజు దేవునిలోకి వస్తారు. మా పిన్ని మా చిన్నాన్న నాకు తెలిసినప్పటి నుంచి దెబ్బలాడుకునేవారు. వాళ్ళు బళ్ళారి సైడ్ వాళ్ళు, బళ్ళారి అంటే అది కర్ణాటక, బళ్ళారి సైడ్ వాళ్ళు. మా చిన్నాన్న సైడ్ వాళ్ళు బళ్ళారి సైడ్ వాళ్ళు, మా పిన్ని మేము ఆంధ్ర వాళ్ళం, మాది కృష్ణా జిల్లా. ఎవరో తెచ్చారు సంబంధం, మంచి ఉద్యోగం అని చెప్పి, ఉద్యోగం ఉందని చెప్పేసి చేశారు మా పిన్నికి. ఆ అత్తమామలు ఇద్దరు ఇంత సున్నము తమలపాకులు తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు. ఒక్కలో నోటి నిండా వేసుకుంటూ నవ్వటమే. ఉండేవి 3 పళ్ళే, దాంతో నవ్వులుతూ ఉండేది అత్త. కిల్లీలు నవ్వడము, ఇంట్లో ఊసేయడము, మా పిన్నినేమో తిట్టడం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్కూల్ నుంచి ఇంటికి ఎప్పుడు భోజనానికి వెళ్ళేవాళ్ళం కాదు. మా పిన్నిని కొట్టారంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, కొడతా ఉండేవారు. ఇప్పుడులో చాలా గొడవలు తగ్గాయి, కానీ అప్పట్లో కొట్టుకోవడం భలే ఉండేదండి. మాకు చిన్నతనం కదా, అలాంటిదంటే హోంవర్క్లు రాయక్కర్లేదు, ఎందుకంటే గొడవకి వెళ్ళిపోయేవాళ్ళం. అలాగే నాకు ఊహ తెలుస్తూ 10th క్లాస్ వరకు గొడవల్లోనే జరిగిపోయినాయి. నేను యేసుప్రభుని డిగ్రీ అయిన తర్వాత, అదే ఇంజనీరింగ్ అయిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఆ ముసలిది పొళ్ళుడిపోయి ముసలిది అయిపోయింది, కానీ మంచం మించి సాధించేస్తుంది. మా అత్త మామ ఇద్దరును, మా పిన్నిని. మా పిన్నికి కూతురు పెళ్ళి అయిపోయింది, అయినా మా అత్త అంటే జడుపు. ఆ అత్త అంటే భయమే, ఇప్పటికీ భయమే. ఏమంటే నాని ఇది ఎప్పుడు చచ్చిపోయిందని నాకు అప్పటి వరకు విశ్రాంతి లేదురా అన్నది. అయితే నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మా పిన్ని దగ్గరికి రోజు వెళ్ళి, అమ్మ మనం వాళ్ళని ప్రేమించాలి అని మొదలెట్టాను. ఆవిడ ద్వారా నన్ను కొట్టినప్పుడు నాకు తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు కుట్లు వేయించావు కదరా అన్న. వేయించాను. నన్ను మేడ మీద కాలేజ్ తొక్కేసిన రోజు నువ్వే కదరా చూసి దాన్ని తోసావు మా అత్తనే అని తోసాను. నువ్వు ఎలాగరా ప్రేమించమని చెప్తావు అంటే యేసుప్రభు ప్రేమించినట్టు అని చెప్పాను.
ఇక ప్రేమ 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 చెప్పడమే మొదలెట్టానండి. ఓ రోజు మా పిన్ని గారి ఇంట్లో బోరింగ్ దగ్గరికి వెళ్ళి మేము నీళ్లు కొట్టుకుంటుంటే ఎదురుగా అకస్మాత్తుగా ఆ పక్కింటి ఆవిడ రామలక్ష్మణి మా బింది లాగేసిందండి. నేను కొడతానండి బోరింగ్, లాగేసుకుని ఆవిడ లేచి లేగరా గుంటడా అని నన్ను తోసి ఆవిడ కొట్టించుకుంటుంది. మా పిన్ని మేడ మీద చూసి నా కొడుకుని అంటావే అని కొట్టడానికి వచ్చింది. కొట్టడానికి వస్తే వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు. అప్పటికి జుట్లు పట్టుకోవడం ఈజీ కదండి మీకు, పట్టుకోండి. నేను సీరియస్గా వెళ్ళి విడిపించి పిన్నిని మా అమ్మ అంటాను నేను, అమ్మ ఆవిడ నన్నే కదా కొట్టింది, పోన్లే మనం క్షమించేద్దాం, ప్రేమించేద్దాం, వదిలే అన్నాడు. ఆ బిందెత్తుకు నన్ను కొట్టింది. సిగ్గు లేదురా ఎదవా నీకు, మగడు కాదురా, మగతనం లేదురా, పౌరుషం లేదురా, ఆడదంతా దెబ్బలు తింటావరా నువ్వు, అది అంత మాటలంటే ప్రేమ క్షమ అంటావా అని చెప్పి ఆ బిందెత్తి నన్ను కొట్టేసి మా పిన్ని కొడుతుండే. నేను అమ్మమ్మ నువ్వు కొడతావేంటే, ఆవిడ కొట్టి నువ్వు కొట్టి ఆవిడకి నీకు తేడా లేదే అన్నాను. చీ సచ్చినోడా అనేసి ఆ బింది పడేసి మేడ మీదకి వెళ్ళిపోయింది. రామలక్ష్మమ్మ కొడితే కొట్టావు కానీ అనవసరంగా మా పిన్ని వచ్చింది లైన్లోకి, ఆవిడనేం అనకు, నువ్వేం కేసు పెట్టకు, ఎందుకంటే జుట్టు పట్టుకుంది కదా, మీరేం గొడవలేం పడకండి, నేను క్షమించేస్తున్నానులే, నేను ప్రేమించేస్తున్నానులే, వెళ్ళిపో నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆవిడ అంది శివునెత్తురు లేని గొడ్డ అంది. అదేం తిట్టో నాకు తెలియదు, ఏం తిట్టిందిలే స్తోత్రం అనుకుని నేను ఇంటికి వచ్చాను. మా పిన్ని అందే నీకు అన్నం పెట్టండిరా, ఈరోజు నువ్వు నా ఇంటికి రా, గడప బెరవ్ సిగ్గులేనోడా, ఉప్పు కారం తినలేదురా నువ్వు అని. ఉప్పు కారం తిన్నాను కానీ యేసు ప్రభు రక్తం కూడా రుచి చూశాను నేను. యేసు రక్తము రుచి ఎరిగినోడిని. ఆ రుచి ప్రేమతోనే, ద్వేషించే పద్ధతిలో నుంచి ప్రేమించడంలోనే చచ్చిపోమని చెప్పింది. నువ్వేమనుకోవద్దు, నేనేమనుకోను, వదిలేయాను. ఆ తర్వాత నేను కూర్చున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి రక్తం కారుతుంది నాకు. మా పిన్ని కొట్టిందో రామలక్ష్మి కొట్టిందో తెలియదు కానీ 4 కుట్లు పడ్డాయి. చల్లగా తగులుతుంది ఏంట్రా అని చూస్తే రక్తం. చూసుకుని మా పిన్నికి మళ్ళీ బాధపడద్దని సైలెంట్గా కర్చీఫ్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తే 4 కుట్లు వేసాడు. అంత దెబ్బ తగిలిన రోజు కూడా ఆవిడ మీద నాకు కోపం రాల. ఈరోజు అది జరిగిన తర్వాత ఒక 3 నెలలకి రామలక్ష్మి గారు యేసుప్రభు నమ్ముకుంది. బైపాస్ చేయాల్సిన ఆపరేషన్ చేయాల్సి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాక ఆవిడ ఎవరికో చెప్తే నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేశాను. బైపాస్ చేయకుండా 2 స్టంట్లు వేసి బయటికి తీసుకొచ్చారు. బైపాస్ చేయాల. ఆవిడ ఇప్పటికీ నమ్ముద్ది, ఆలివ్ బాబు వచ్చి ప్రార్థన చేయడం వల్ల నాకు ఆ గండం తప్పింది, నేను యేసుప్రభు నమ్ముకుంటానని నమ్ముకుంది. మా పిన్ని ఈ రోజుకు నమ్ముకోలే. నేను వాళ్ళతో జోడుగా ఉండకపోతే, ఆ దెబ్బలు తినకపోతే, ఆ సహనం చూపించకపోతే, ఆ అవమానం భరించకపోతే, మా పిన్ని చేత కుట్లించుకునే దెబ్బలు తినకపోతే, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళకపోతే వాళ్ళు రక్షణలోకి వస్తారా? ఇప్పుడు నేను జోడుగా ఉండొద్దని చెప్తుంది మరి బైబిల్. వాళ్ళ లక్షణాలకు దూరంగా ఉండండి, వారికి దగ్గరగా ఉండండి, వాళ్ళకి మీ ప్రేమ చూపండి. అలాగని లోకాన్ని ప్రేమించకండి, లోకాన్ని ప్రేమించకండి, లోక ఆశలను ప్రేమించకండి, లోక వస్తువులను ప్రేమించకండి, లోక బంగారాన్ని ప్రేమించకండి, లోక విగ్రహాన్ని ప్రేమించకండి, లోక జారులను ప్రేమించకండి, లోకపు అవమానకరమైన క్రియలను ద్వేషించండి, కానీ దేవుని ప్రేమించండి. మొదటి విషయం. రెండవ విషయం, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, రోమన్స్ 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించి ఏం చేయొద్దు, ఇక ఈ లోక మర్యాదను ఏం చేయొద్దు, అనుసరిస్తారా వెంబడించద్దా? అంటే ఇక్కడ మీరు కొత్త ట్రెండ్ సెట్ చేయమని కాదు, మీరు కొత్త పాలసీలు పెట్టమని కాదు. లోకంలో ఉండండి, లోకానికి వేరే ఉండండి, లోకపు మర్యాదను వెంబడించకండి, లోకంలో దేవుని మర్యాదకు తగినట్లుగా మీ విశ్వాస క్రమాలను సమర్పించుకొని చూపించండి సజీవయాగంగా. అంటే లోక మర్యాద ఏంటి? కన్ను కన్ను పన్నుకు పన్ను. దేవుని మర్యాద ఏంటి? అవతరుడు ఏం కొట్టినా నా కొన్నే, అవతరుడు ఏం కొట్టినా నా పన్నే, నేను భరించాలంతే. సజీవయాగంగా నా శరీరం ఏం చేయాలి? వదిలేసుకోండి. మా సిస్టర్ గారు, ఒక ఆమె డాక్టర్ గారు వచ్చి చెప్పింది, అన్నయ్య ప్రార్థన చేయండి, ప్రమోషన్ వచ్చేస్తుంది, మొత్తం కేజీహెచ్ అంతా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అంది. తప్పకుండా అమ్మా, కేజీహెచ్ మన కంట్రోల్లోకి వస్తే రోగులందరికీ సేవ చేయొచ్చు కదా, తప్పకుండా ప్రార్థన చేద్దాం అన్నాడు. ఇద్దరం కలిపి ప్రార్థన చేస్తాం, ఏకీభవించాం, ఉపవాసం ఉన్నాం.
ప్రమోషన్ లిస్ట్ వచ్చింది, ఆవిడకి రాలే, ప్రమోషన్ రాలే. ఆవిడ వచ్చింది, ఏటన్నయ్య ఇలా చేసావని. నేను ఇటు చేశానమ్మా, ప్రమోషన్ రాలేదని. దేవుని చిత్తం కాదేమో, ఇది ఒకటే కదా అనుకుంటాం మనం, దేవుని చిత్తం కాదేమో అని. లేదన్నా నేను ఊరుకోను, నేను రివ్యూ పెడతాను, ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్లో నా రిజర్వేషను, నాకు రావాల్సిందే, నాకు ఇస్తారు, ఖచ్చితంగా రావాలంటే నేను ఊరుకోను, నేను అప్పీల్ ఇస్తున్నాను. అమ్మా, సజీవయాగంగా అప్పగించుకోవడం అంటే ప్రమోషన్ రాకపోతే కేసు ఫైల్ చేయడం కాదు, నోరు మూసుకుని భరించడం. సజీవయాగంగా శరీరాన్ని సమర్పించుకోవడం. బలిపీఠం మీద పశువుని కాళ్ళు చేతులు కట్టేసి అబ్రహాము తన కొడుకుని ఎలా అయితే అప్పగించడానికి తీసుకెళ్తే నోరు మూసుకుని ఊరుకున్నాడో అలా ఒప్పుకోవడం. అంతేగాని కేసులు పెట్టడం, తిరగబడ్డం కాదు, మాట్లాడడం కాదు, రివ్యూలు వేయడం కాదు, పిటిషన్లు పెట్టడం కాదు, అవసరమైతే నీ మీద నేను ఇలా చేస్తాను అలా చేస్తాను బెదిరింపు కాదు, వదులుకోవడం, హక్కులు కోల్పోవడం, సజీవయాగంగా వదులుకోవడం. నేనే చచ్చిపోయానండి, అదెందుకండి తీసుకోండి అనడమే. ఆ అమ్మాయి అంది, ఇలా అయితే నన్ను తొక్కేస్తారని, తొక్కించుకోవడమే, నన్ను పట్టించుకోకపోవడమే, కానీ నీ సాక్ష్యం అక్కడ వెలుగ్గా ఉండడమే. క్రైస్తవులకు హక్కులు లేవు, ఒప్పుకుంటారా? హక్కులు లేవు, నో హక్కు, ఇట్ ఈస్ మై రైట్, నో రైట్, క్రైస్ట్ ఈజ్ యువర్ రైట్. క్రీస్తు కొరకు సజీవంగా వదులుకో, చచ్చిపో, వదిలే, నో లూజ్ ఇట్, నో డిమాండ్స్, నో కమాండ్స్, నో ఆర్గ్యుమెంట్స్, యూ హ్యావ్ టు సబ్మిసివ్. రాలేదు, వందనాలండి, ఆ మాట చెప్పాను, వెళ్ళింది. సూపరింటెండెంట్ లిస్టులో అనౌన్స్ చేసి, డాక్టర్ గారు మీ పేరు లేదు అన్నాడట. థ్యాంక్ యూ అండి అన్న. ఏమ్మా మీకు ప్రమోషన్ రాలేదని మీకు బాధ లేదా అందని. ప్రభువు ఇష్టమైతే మీరు దాన్ని ఆపలేరండి, ప్రభు చిత్తం కాదేమో, అందుకని నాకు రాలేదు. మంచిదండి, మీరు నా జూనియర్కి ఇచ్చారు కదా, నేను ఆమెకు లోబడి పనిచేస్తానండి. 6 నెలలు పనిచేసింది, నమ్మకంగా పనిచేసింది ఆవిడ, యథార్థంగా. ఏమండి, సీనియర్ జూనియర్ కింద పనిచేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మెంటల్ టార్చర్ కదా, యగ్గని ఉంటుంది, తెలియకుండానే లోపల ఇదేంటి అసలు నా సంతకం, నా చీర. ఆవిడేం చేసింది తెలుసా అండి? ఆ ఎలగబోటు ఎలా ఉంటుంది తెలుసా? పార్కింగ్ సూపరింటెండెంట్కి సపరేట్ పార్కింగ్ ఇస్తారు, అక్కడ కారుని అడ్డం కడుతుందంట వెళ్ళి. ఈ 2 కార్లు పెట్టచ్చు అక్కడ, ఎవరిని పెట్టకుండా నా కారు అన్నట్టు. ఈవిడ వెళ్ళే ముందు ఆడెళ్ళి తలుపు తీసి నుంచోడమాట. వాళ్ళ బాయ్ చాలా 6 నెలలు బాగా చేసింది. దేవుడు అనేవాడు మనవాడు సజీవుడు కదూ, ఏం చేశాడో తెలియదు. సరిగ్గా ఒక ఆర్డర్స్ వచ్చాయి, ఆ ఆర్డర్స్లో ఏముందో తెలుసా? సూపరింటెండెంట్ వాజ్ చేంజ్డ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని చెప్పి రికార్డులో, సర్వీస్ రికార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ తప్పు చూసి క్లర్క్ రాంగ్ ఫైల్ పుట్ ఆన్ చేశాడు. అందువల్ల ఆవిడకి ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు వరకు అయినటువంటి ప్రమోషన్కి తగిన జీతం ఆవిడ పొందుకుంది కాబట్టి కమింగ్ 3 ఇయర్స్ ఆవిడకి ప్రమోషన్ లేదు. ఈవిడికి ప్రమోషను, ఆవిడకి డిమోషను. ఆవిడ దిగిపోయింది, ఈవిడ ఎక్కించింది. మన డాక్టర్ వచ్చింది 6 నెలలకి. ఇప్పుడు ఈవిడ ఏమంటుంది తెలుసా? పాత ఆవిడికి, మేడం నా కారు పక్కన మీ కారు పెట్టండి మేడం అని ఈవిడ వెళ్ళి సెంటర్ నుంచో పెడుతుంది. ఇప్పుడు వరకు ఆవిడ ఎలా పెట్టింది? ఇప్పుడు మన ఆవిడ వెళ్ళి ఎక్కడ పెట్టింది? మీ పక్కనే పెట్టండి మేడం, మీరు ఇంతకుముందు సూపరింటెండెంటే కదా, మన ఇద్దరం పక్క ఉందాం మేడం, పర్వాలేదు రండి మేడం. మా మేడం అలాంటి జాలి. ఏది? క్రీస్తు నిమిత్తం సజీవయాగంగా వదులుకుని, నాది అని కోరుకోక, నాకు రావాలి అని అడక్క, నాకెందుకు ఇవ్వలేదు అని అడక్క, తిరుగుబడక, అధికారుల దగ్గరికి వెళ్ళక, పిటిషన్లు పెట్టక, కేసులు వేయక, మౌనంగా సజీవయాగంగా అప్పగించుకొని సమర్పించుకున్నప్పుడు దేవుడు తలగా ఇచ్చించటం. ఇదే బ్రతుకు. కేసులు కాదు, అరుపులు కాదు, కేకలు కాదు, గొడవలు కాదు, తీర్పులు కాదు, తీర్మానాలు కాదు. లూజ్, కోల్పో, పొగొట్టుకో, వదులుకో. అండ్ థర్డ్, మూడవది, యాకోబు పత్రిక 1:27 జేమ్స్ 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను. ఆగండి, దేవుని ఎదుట ఎలా బతకాలట? పవిత్రంగాను నిష్కలంకమంగా. ఇక్కడ చాలామంది ఏమవుతారంటే ఈ వాక్యాన్ని చదివి ఆ కింద 2 వచనాలకు వెళ్ళిపోతారు. ఏంటది? దిక్కులేని పిల్లలను చేర్చుకున్నటయు, వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇదే కదా లోకమాలిని వంటించుకోకుండా అని. అక్కడ విషయం ఏంటో తెలుసా? ఆ పై 2 వచనాలు కాదు, లోకమాలిని వంటించుకోకుండా ఉండడం బతకని. లోకానికి సంబంధించిన ఏ మలినము నీకు అంటుకోకూడదు, లోకానికి సంబంధించిన ఏ పద్ధతి మీ ఇంట్లో ఉండకూడదు, ఏ పద్ధతి పరిస్థితి నీ దగ్గర రానివ్వడానికి వీల్లేదు. గృహప్రవేశం పాలు పొంగించాలా వద్దా? పాలు పొంగించాలా వద్దా? ఏడో పొంగించాలి.
ఏ పాలు పొంగించాలి? ఆవు పాల, గేదె పాల, పాకెట్ పాల? ఎక్కడుంటాయి పరిశుద్ధ పాలు? విచిత్రం ఏంటంటే అక్కడ ఆవు పాలే పండించాలి, ఆవు పాలే వేయాలి. కానీ ఇప్పుడు ఆవు పాలు ఎక్కడున్నాయి? గేదె పాలు వచ్చినాయి. ఇప్పుడు అది జెర్సీ ఆవులు, రకరకాల కల్తీ. మరి అది లోకమాలిన్యం కదా. సరే, అసలు పొంగించాలా పొంగించకూడదా? అది లోకాచారం, లౌకికం. మామిడికి కట్టాలా వద్దా? దానిలో ఏం సైన్స్ ఉంది? ఆక్సిజన్ ఉండాలంటే వేరు ఉండాలి కదా. అది చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు కిరణజన్య సంయోక్రియ జరగాలంటే నీరు, నేల, జీవము, ఎండిన మొక్క కాదు. ఆ మామిడి కొమ్మ తీసుకెళ్ళి నేలలో పాతిపెట్టినప్పుడు ఆక్సిజన్ వద్దని చూద్దాం, ఎండిపోద్ది, వేరు లేదు. ఎక్కడొస్తుంది చిగురు? అది కిరణజన్య సంయోక్రియ జరిగిస్తే అది ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తుంది. కానీ అప్పుడు అక్కడ అది ఎక్కడ పెట్టాలి మరి? తగిలించారే, ఎండగా పురుకొస కట్టారే. రెండు, పసుపు రాయాలా వద్దా? అవును, గాయమైందే ఏంటి పసుపు? గుమ్మానికి రక్తం కారితే పసుపు రాయి, అది యాంటీబయాటిక్. చెక్కకు పసుపు ఏంటి? నాకు యాంటీబయాటిక్. శర్మిల అంది పసుపు యాంటీబయాటిక్ అండి. రాజారెడ్డికి ఏమైనా రక్తం కారిందా పసుపు రాయడానికి? వాళ్ళ కొడుకు పెళ్లి చేసినప్పుడు చెప్పింది యాంటీబయాటిక్ అని. పనిహిమాల రాజకీయాలు ఏమైనా చెప్పేస్తారు, ఆత్మీయతకు రంగులు వేసుకుంటారు. అదే చెప్తుంది వాక్యం. లోకమాలిన్యం అంటించుకోకుండా బతకడం నేర్చుకోకుండా ప్రతిదానికి నీకు నచ్చిన భాషలు చెప్పడం కుదరదు. జాగ్రత్త. ఏంటిది లోకం? ఈ పద్ధతి నాకొద్దు, అది నేను చేయను, అది దేవునికి నచ్చదు, ప్రభు ఆనందించలేడు, పరిశుద్ధాత్ముడు సంతోషించలేడు, ఈ పని నేను చేయను, ఊరుకో, దూరంగా ఉండు. అలా బతకాలి. ఎక్కడ లోకమాలిన్యము అంటించుకోకండి. లోకానికి సంబంధించింది ఏది నా దగ్గర ఉంచుకోకండి. ఆ ముద్రలు, ఆ మాటలు, ఆ వస్తువులు, ఆ బహుమతులు, బహుమానాలు ఏమీ ఉంచుకోవద్దు. ఒక ఆవిడ అడుగుతుంది, పాస్టర్ గారు మరి నేను పెళ్ళికి వెళ్ళానండి, పేరెంటాల కింద నాకు ఆకు ఒక్క తాంబూలము జాకెట్ ముక్క ఇచ్చారు, ఆకు ఒక్క తాంబూలం బయటపడేశాను, జాకెట్ ముక్క ఏం చేయాలి అంది. నువ్వు వెళ్ళావని ఇచ్చారా, నీ దగ్గరికి వచ్చి ఇచ్చారా? నువ్వు వెళ్ళావని ఇచ్చావు, గౌరవ సూచకంగా ఇచ్చారు. ఆకులు నవిలితే నష్టమేం లేదు. కానీ నువ్వేదో భక్తి అనుకున్నావు, అదేదో విగ్రహం అనుకున్నావు, పెట్టారనుకున్నావు, పారేసావు, ఓకే మంచిది. వస్త్రంలో ఏం మిగిలింది? ఉతుకు, దాన్ని బోద్ది, కుట్టించుకో, ఒంటి మీద ఉంటుంది. పలానా దగ్గరికి వెళ్ళాను, ఆ గుర్తుగా నా దగ్గర ఉంది, దాచుకో అని. అమ్మో, ఇప్పటికే అలాంటి 50 ఉన్నాయి నా దగ్గర, సూట్ కేసులో పెట్టి ఉంచాను. పారేయాల్సిన దాన్ని సూట్ కేసులో ఎందుకు దాచా? మనసు ఒప్పక. ఓ పక్క మనసు ఉంది, వేసుకోవడానికి మనసు లేదు, దాచుకోవడానికి ఉందా? రైట్. ఇప్పుడు నేను అడుగుతాను చెప్పు, 1116 కూడా పెట్టి ఇచ్చారు, ఏం చేస్తా? ఆకు ఒక్క జాకెట్ ముక్క 1116 ఇచ్చారు, ఏం చేస్తా? పట్టు చీర కూడా ఇచ్చారు, పారేత. ఆకు ఒక్క పారేసి పట్టు చీర కట్టేసి జాకెట్ ముక్కకేమో లెక్కలేస్తా. లోకమాలిన్యం లేదు నీలో? ఎంత లోకం అండి నీది! ఎంత నీకు నచ్చినట్టు మార్చేసే వాక్యాన్ని. ఈ లోకమాలిన్యం ఉండకూడదు. తప్పు. వాళ్ళు నీకు మర్యాదగా ఇచ్చారు, నిన్ను ప్రేమగా ఇచ్చారు, నిన్ను వాళ్ళలో ఒక వ్యక్తిగా కన్సిడర్ చేశారు, గౌరవ సూచక ఇచ్చింది, ఏదైనా తీసుకోండి, ప్రార్థన చేసుకుని తినండి, నష్టమేం లేదు. అంతేగాని వాళ్ళు ఏదో చూస్తారో చూడనట్టు చిచి చిచి చిచి, అబ్బా అంత పరిశుద్ధంగా ఉన్నావు నువ్వు? నీ చూపు అంత పరిశుద్ధంగా ఉందా? నీ మాట, నీ వినికిడి, నీ శరీరం, అవయవాల్లో అంతరంగం అంత పరిశుద్ధంగా ఉన్నావా? చిచి చిచి. ఒళ్ళు కోతే పాపమే, నోటికేమో పరిశుద్ధమైన మాటలు మాట్లాడతా. అదే లోకమాలిన్యం. డ్యూయల్ స్టాండర్డ్ పనికిరాదు. లాస్ట్ ఆఖరి విషయం, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్సి 6:12. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. యూ హ్యావ్ ఏ మిలిటెంట్, యూ హ్యావ్ ఎ నక్సలైట్, యూ హ్యావ్ ఏ టెర్రరిస్ట్. క్రైస్తవ జీవితంలో ఎప్పటికీ కూడా యుద్ధము, పోరాటము ఆగదు. నీకు టెర్రరిజం ఎప్పుడు ఉంటుంది, నక్సలిజం ఎప్పుడు ఉంటుంది, మిలిటెంట్స్ ఎప్పుడు ఉంటారు, నష్టం కలిగించే పోరాటాలు ఎప్పుడు ఉంటాయి. వీళ్ళెవరో తెలుసా? కొన్నిసార్లు మీ భర్త,
కొన్నిసార్లు మీ భార్య, కొన్నిసార్లు మీ పిల్లలు, కొన్నిసార్లు మీ పక్కింటోళ్ళు, కొన్నిసార్లు మీ సంఘం, కొన్నిసార్లు మీ సేవకుడు, కొన్నిసార్లు అన్యుడు, కొన్నిసార్లు మీ పైనింటోళ్ళు, కొన్నిసార్లు మీ అధికారి. లోకంలో మీకు ఈ శ్రమ ఎప్పటికీ కామనే. ఎక్కడికి వెళ్ళరు, తప్పించుకోదు. పులమలో ఏమైంది నిన్న మే 7వ తారీఖు టెర్రరిస్టులు పుల్వామాలో పహల్గాంలో ఏం చేశారు? రెడీ అయినా నువ్వు? అలాంటి షూటింగ్లు రోజూ ఉంటాయి. రెడీ అయినా మనం పోరాడున్నది కాదు. నీకు ఎప్పుడూ ఉంటాయి పోరాటాలు, ఎప్పుడు ఆల్వేస్ క్రిస్టియన్ హ్యావ్ ఫైట్. హాయిగా పడుకోవడానికి ఏముండదు నీకు, హాయిగా దెబ్బలాడమే ఉంటుంది. యుద్ధం చేద్దామా, పారిపోదామా? ఇవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, దేవుడి మాటలు అర్థం కావు, యుద్ధం మారదు. కొన్నిసార్లు మీ ఆయనే, కొన్నిసార్లు మీ ఆవిడే, కొన్నిసార్లు మీ బాసే, కొన్నిసార్లు నీ కొడుకే, శత్రువే. ఏం చేస్తారు? యుద్ధం చేస్తారా, మానేస్తారా? మామూలు యుద్ధం కాదు, టెర్రరిస్ట్. ఎలా వస్తాడో తెలియదు, ఎటు నుంచి వస్తాడో తెలియదు, ఎప్పుడు బయలుతాడో తెలియదు. రెడీ, ఫేస్. యుద్ధం చేయడానికి పిలువబడ్డాం, యుద్ధం గెలవడానికి కాదు, యుద్ధం చేయడానికి. మళ్ళీ చెప్పండి, చేయడానికి పిలువబడ్డాం, గెలవడానికి కాదు. చెప్పండి, గెలవడానికి కాదు. పొరపాటు నువ్వు గెలిచావు అనుకో, యేసుప్రభువు ఓడిపోతాడు. సో నువ్వు ఓడిపోవడానికే పిలువబడ్డావు, యుద్ధం చేయడానికి పిలువబడ్డావు. కాబట్టి యుద్ధానికి వెళ్దాం, ఫస్ట్ రంగంలో ఉందాం, ఫైట్ చేద్దాం, దెబ్బలు తిందాం, గాయాలు తిందాం, రక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం, శత్రువుని దీవిద్దాం, మళ్ళీ వచ్చి యుద్ధంకి వెళ్దాం. నో రెస్ట్, నో స్లీప్. ఆత్మీయ యుద్ధాలు కామన్. మీ పక్క వాళ్ళు చెప్పండి, తప్పవట, రెడీగా ఉండడమే. యుద్ధం తర్వాత యుద్ధమే. ఒక ఊరు కాదు, ఒక రేజు కాదు, డైలీ యుద్ధమే. మన బతుకంతే అని చెప్పండి. నచ్చలేదు వాక్యం? ఈ లోకంలో మీరు యుద్ధ దినములు వంటివి కావా? 7వ అధ్యాయం 1వ వచనం యోబు గ్రంథం. ఈ లోకంలో మీ ప్రవర్తన అంతా ఎలాంటిదట? యుద్ధ దినములు. తలను కాయువాడు దేవుడు, నీ కేడము దేవుడే. కానీ యుద్ధం కామన్. యుద్ధం కామన్, రక్షణ కామన్, నువ్వు ఓడిపోవడం కామన్, కాసేయడం కామన్. దేవుడు కాస్తాడు, నువ్వు ఓడిపోతావు. నువ్వు వెళ్ళి గెలవాల్సిన పని కాదు, యుద్ధంలోకి వెళ్ళడం. యుద్ధం నుంచి వెనక్కి రావడం వీరత్వం కాదు. ఆత్మీయ యుద్ధాలు చేయడానికి పిలువబడ్డాం, యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోదాం. వెనక్కి తగ్గొద్దు. ఇప్పుడు చెప్పండి, తగ్గేదేలే అని. యుద్ధంలో తగ్గేదేలే, వెళ్ళడమే, ఓడిపోవడమే. షీల్డ్లేం రావు, అవార్డులేమి రావు, సాల్వలేం కప్పరు. ప్రభువు పరలోకంలో నిన్ను పిలిచి, బడా నమ్మకమైన దాసుడా, మంచి పోరాటం పోరాడితివి అని వీరస్వర్గం పొందిన నిన్ను పరలోకంలో కాలువ కప్పేంత వరకు మన పోరాటం మానక లోకంలోకి వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్దాం. ఆ లోకంలో ఉందాం, లోకానుసారమైన పవిత్రలో పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుని కొరకు రక్షణ పాత్రను చేతపట్టుకుని ప్రజల ఎదుట వెలుగు సంబంధులుగా బతుకుదాం. సిద్ధమా సోదరుడా? సిద్ధమా? ఎవరు మాట్లాడరా? జగన్ అడిగాడు కదా, సిద్ధమా? నేను సిద్ధం, మీరు సిద్ధమా? ప్రార్థన చేద్దాం.